హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో అమెజాన్లో ఒక చిన్న స్టాండ్ అయితే తెప్పించానండి. వాటి రివ్యూ ఇస్తాను. అట్లనే మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ కూడా చూపించేస్తా. వాచ్ చేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. గార్డెన్ స్టాండ్ అనేది కొనొచ్చా కొనకూడదా అనేది కూడా చెప్తాను. వాచ్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రెజెంట్ మన గార్డెన్‌లో దొండకాయలు, అట్లాగే లాంగ్ బీన్స్, పెద్ద వంకాయలు ఉంటాయి కదా! తెల్ల వంకాయలు అవి కూడా ఉన్నాయి. అట్లనే రీసెంట్‌గా నేను వర్షాలు పడుతున్నాయి కాబట్టి బీరకాయలు, అట్లానే సొరకాయ, ఇంకా కొన్ని వెజిటబుల్స్ అయితే పెట్టానండి. అండ్ పాట్స్‌లో అయితే పసుపు, అల్లము ఇలాంటివైతే గ్రో చేస్తున్నా అనమాట. అట్లనే స్వీట్ పొటాటో కూడా పెట్టానండి పాట్‌లో. మీకు నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా చూపించేస్తాను. ఎట్లా ఉన్నాయి ఏంటి. దొండకాయలకి ఖచ్చితంగా తీగనేది కట్టుకోవాలండి. అప్పుడే మంచిగా అల్లుకొని మనకి కాయలు కనిపించే అవకాశం ఉంటుంది. నేనైతే వర్టికల్ ట్రెల్లిస్ లాగా కట్టాననమాట. సో, అటు ఇటు 2 కర్రలు కట్టి, సో, మధ్యలో అంతా గూడా మనకి జీవారి ఉంటుంది కదా! దాంతో అయితే స్క్వేర్ షేప్స్‌లో అల్లించాననమాట. సో, దానికైతే తీగంతా పాకింది. అట్లనే మనకి కొంచెం స్పేస్ పక్కన కూడా ఉండటం వల్ల ఇక్కడ ఒక నెట్ అయితే ఇలా అరేంజ్ చేశానండి. చూస్తున్నారు కదా! ఇది కూడా అమెజాన్‌లో కొన్నాననమాట ఈ నెట్. సో, ఈ రెండిటికి కూడా చక్కగా అల్లుకుపోయిందండి. మనకి హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట. అట్లాగే నెక్స్ట్ మన గార్డెన్‌లో లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి. లాంగ్ బీన్స్ చాలా బాగా వచ్చాయండి హార్వెస్ట్. నేనైతే చాలా కిలోలైతే హార్వెస్ట్ చేశాను. సో, డైలీ మనకి లాంగ్ బీన్స్ అయితే వస్తున్నాయండి. నేనైతే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో పోస్ట్ చేస్తున్నా అనమాట. హార్వెస్ట్‌లన్నీ కూడా చిన్న చిన్న రీల్స్ రూపంలో. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హార్వెస్ట్‌లు వెళ్ళి అక్కడ చెక్ చేసి ఫాలో అయిపోండి నన్ను. అండ్ అట్లానే మన గార్డెన్‌లో తెల్ల వంకాయలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. స్పంజీగా ఉంటుందనమాట. సో, పెద్ద సైజు వంకాయలు అంటారు కదా! తెల్ల వంకాయలు. ఇవి ఫ్రై చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. అండ్ అట్లానే మన గార్డెన్‌లో కొన్ని పువ్వులు కూడా హార్వెస్ట్ చేశాను. సో, దేవుడికి కొంచెం పువ్వులు కావాలి కాబట్టి పొద్దున పూటలో కొంచెం పువ్వులు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నా. ఈరోజైతే ఎక్కువ రాలేదండి. మందార పూలు ఎల్లో ఉంటే అవి కట్ చేసేసా. సో, ఇదండి ఇవాల్టి హార్వెస్ట్. నెక్స్ట్ అమెజాన్‌లో నేనొక స్టాండ్ తెప్పించానండి. ఎంట్రన్స్ దగ్గర పెడదామని అనుకుంటున్నా అనమాట. సో, చూస్తున్నారు కదా! మా వాడు ఎట్లాగ చూస్తున్నాడో. ఏదన్నా కొత్త పార్సెల్ ఓపెన్ చేశామంటే దాని స్మెల్ చూసేంత వరకు వదలడనమాట వీడు. సో, నా ఛానల్‌ని ఫాలో అవుతుంటే గనక వీళ్ళెవరు ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే తెలిసుంటుంది. సో, వీడి పేరు రాంబో అండి. మా ఇంట్లో ఉంటాడనమాట. సో, చిన్నప్పుడే 40 డేస్ అప్పుడు నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్నాం వీడిని. సో, చాలా నాటీ ఫెలో. ఏదైనా మనం పని చేస్తుంటే గనక త్రూ ఔట్ మన పక్కనే ఉంటాడండి. సో, చూస్తున్నారు కదా! మేమైతే పార్సెల్ అయితే ఓపెన్ చేసేసాము. అయితే దీంట్లో ఒక పేపర్‌లాగా ఇచ్చాడనమాట. పేపర్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అండ్ అట్లానే దీనికి కూడా ఏబీసీడీ అట్లా ఇచ్చాడండి. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను. ట్రెల్లిస్ వీడియో. సో, దాంట్లో చూస్తున్నారు కదా! అన్నీ కూడా వాడు ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా ఇస్తాడనమాట. దేనికి ఫిట్ చేయాలి, ఎట్లా అని చెప్పి ఇస్తాడు. సో, దాని ప్రకారంగా ఫాలో అయిపోయి చేసేసుకోవడమేండి. చాలా ఈజీ. దీంట్లో పెద్ద సైన్స్ అయితే ఏం లేదు. సో, వాడు చక్కగా మనకి స్క్రూస్ ఫిట్ చేయడానికి కూడా స్క్రూ డ్రైవర్స్ లాంటిది అలాంటివి కూడా వాడిచ్చేసాడనమాట. సో, మనకి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైము ట్రెల్లిస్ మాత్రం నేను స్క్రూ డ్రైవర్స్ అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నా. వీళ్ళైతే మంచిగా అన్నీ ఇచ్చారు. సో, ఏ ప్రాబ్లమ్ లేదండి. చాలా ఈజీగా అయితే ఫిట్ అయిపోయింది. ఇది పైన ఇలా వస్తదనమాట. సో, ఆర్చ్‌కి మనం హ్యాంగింగ్ పాట్స్‌లో గూడా పెట్టుకోవచ్చు. ఇదేమో సైడ్స్‌లో వస్తది. సో, సైడ్స్‌లో ఇట్లాగా వాడు డిజైన్ లాగా ఇచ్చాడండి. అంటే ప్లెయిన్‌గా లేకుండా డిజైన్ ఇచ్చాడు. ఇదొకటి బెస్ట్ పార్ట్ అనిపిచ్చింది. సో, అటు ఇటు కూడా మనకి లుక్కు చూసినప్పుడు మంచిగా అనిపిస్తుందనమాట. సో, స్క్రూస్ ఒక్కొక్కటి కూడా ఫిట్ చేసేసుకొని లెఫ్ట్, రైట్ పార్ట్స్ కూడా పెట్టేసుకున్నాము. అండ్ కింద కూడా మనకి ఆహ్, ఐరన్ గాబట్టి కింద అంటినప్పుడు తుప్పు పడుతుంది గాబట్టి కింద స్టాండ్స్ లాగా ఒక 4 అయితే ఇచ్చాడనమాట. సో, వాటి 4 కూడా మనం ఫిట్ చేసేసుకొని ఇట్లా సైడ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాము. తర్వాత మనం పాట్స్ పెట్టడానికి స్టాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము. సో, ఇవి కూడా 2 కలిపితే ఒకటైతే అయిందండి. మొత్తం 3 రోస్ వచ్చాయి. చాలా బావుందండి స్టాండ్. ఒకటే దీని డ్రాబ్యాక్ ఏంటంటే అనుకున్నంత లెంగ్త్‌లో లేదు. విడ్త్ కూడా తక్కువ అనిపించింది. అండ్ ప్రైజింగ్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది కంపారిటివ్‌లీ. అండ్ లాస్ట్ టైమ్ తీసుకున్న ట్రెల్లిస్ అయితే నాకు కొంచెం బెటర్ ప్రైస్‌లా అనిపించింది. ఇది కొంచెం ప్రైజింగ్ ఎక్కువ అని అనిపించింది. 2000 ప్లస్సే ఉందండి. సో, డిజైన్ అంతా బావుంది. కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ పాట్స్ కూడా మనకి ఎక్కువైతే ఏం పట్టలేదండి. నేను ఫైనల్ లుక్
పాట్స్ పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా! వాళ్ళే ఇచ్చారు. చక్కగా ఇది స్క్రూ డ్రైవర్ కూడా లేకుండా మనకి హ్యాపీగా ఇలా పెట్టేసి మనం చక్కగా తిప్పేసుకోవచ్చనమాట. సో, నాకు ఆల్మోస్ట్ ఒక 9 పాట్స్ వరకైతే పడిందండి. అండ్ పైన హ్యాంగింగ్ పాట్స్ అయితే ఒక 2 పెట్టాననమాట. మనకి ఆహ్ 3 రోస్ ఇచ్చారని చెప్పాను గదా! సో, 3 రోస్‌కి కూడా మనకి గ్యాప్ ఎక్కువ లేదనమాట. గ్యాప్ ఎక్కువ లేకపోవడం వల్ల మనకి బుషీ వెరైటీ చెట్లు మాత్రమే పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు హైట్‌గా ఉంటాయి గదండీ! అలాంటివైతే పెట్టుకోవడానికి లేదు. దీనికి నాకు మెయిన్‌గా ఏమనిపించిందంటే ఇది సకులెంట్స్ వెరైటీకి ఎక్కువ సూట్ అయితది అని అనిపించింది. సకులెంట్స్‌కి మనకి ఎక్కువ పొడుగ్గా ఉండదు కాబట్టి, సో, మనం అలాంటి చెట్లయితే పెట్టుకోగలము. అండ్ పాట్స్ లెంత్ గూడా కొంచెం చిన్నవైతేనే బెటరు. మరీ పెద్దవైతే ఏం పట్టదు దీంట్లో. అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి. అసలు వన్ హ్యాండ్‌తో మనం లేపేయొచ్చు. పాట్స్ పెట్టిన తర్వాత మనకి వెయిట్ బానే విత్‌స్టాండ్ అయింది. అదైతే ఒక ప్లస్ అనే చెప్పాలి. మాకు మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ తక్కువుంది అంటే గనక, ఇలాంటి స్టాండ్స్ ఆప్ట్ చేసుకొని మీరు ప్లాంట్స్ ఆర్గనైజ్ చేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. యాక్చువల్‌గా ఈ స్టాండ్ కొంచెం డిజైన్ అటు ఇటు ఉంది గాబట్టి, మనం ఇండోర్ కూడా పెట్టుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమి లేదు. చూడటానికి కూడా బావుంది స్టాండ్ అయితే. అండ్ మనకి సకలెంట్ వెరైటీస్, మనీ ప్లాంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి, అట్లాంటివి అరేంజ్ చేసుకొని ఇంట్లో గూడా పెట్టుకోవచ్చు. లేదు మాకు కొంచెం పెద్ద చెట్లు పెట్టుకోవాలి, కొంచెం హైట్ ఉండేవి పెట్టుకోవాలి అంటే కనుక, ఈ స్టాండ్ అయితే సెట్ అవ్వదని అనిపించిందండి. సో, నాకు నా దగ్గర కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కొంచెం బుషీ వెరైటీయే ఉంటాయి. సో, ఆ ప్లాంట్స్ అన్నీ కూడా నాకు సెట్ అయిపోయాయి కాబట్టి నేనైతే ఇది రిటర్న్ అయితే ఏమి ఇవ్వలేదు. సో, ఎవరి రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు స్టాండ్ అయితే ప్రిఫర్ చేసుకొని తీసుకోండి. ఇన్ కేస్ మీరు స్టాండ్స్ కనుక ఎక్కువ క్వాంటిటీలో చేయించుకోవాలి అంటే గనక మీరు అపోలో బ్రాండ్ ఐరన్ తీసుకొని చక్కగా వెల్డింగ్ చేస్తారు కదా! ఫ్యాబ్రికేషన్ వర్క్స్ వాళ్ళకిచ్చేస్తే గనక మీకు మంచి మంచి డిజైన్స్‌తో మంచి మంచి ఐడియాస్‌తో వాళ్ళైతే మంచిగా డిజైన్ చేస్తారు. మనకి నచ్చినట్టు మనకి ఎంత వెడల్పు, ఎంత హైట్ కావాలి దాన్ని బట్టయితే చేసుకోవచ్చండి. అదైతే బెస్ట్ ఆప్షను. లేదు మనకి ఒక స్టాండే కావాలి అంటే గనక ఇట్లాగా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకి బయట ఇప్పుడు స్టాండ్స్ కూడా నర్సరీస్‌లో అమ్ముతున్నారండి కొంతమంది. అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ క్వాలిటీ అయితే నాకైతే అవి అంత నచ్చలేదండి. ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో తీసుకున్న ఆర్చ్ మోడల్ కానీ, లేదంటే ఈ మోడల్ కానీ ఫినిషింగ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, నార్మల్‌గా ఐరన్ అయితే మనకి కొంచెం గరుగ్గా ఉన్నట్టు ఉంటది. అంటే ఫినిషింగ్ అంత బాగోదు కదా! సో, అట్లా అయితే లేదనమాట. ఇదైతే చూడటానికి కొంచెం క్లాస్ లుక్ అయితే ఉందనమాట. సో, అదే రీజన్ అండి నేనింకా ఇది నా దగ్గర ఉంచేసుకోవడానికి. సో, నెక్స్ట్ అన్నీ ఫిట్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా పైన హ్యాంగింగ్ పాట్స్ రాడ్ ఉంది గదా! అదైతే ఫిట్ చేసేసుకున్నామనమాట. సో, ఈ హ్యాంగింగ్ రాడ్స్‌కి కూడా మనం మరీ బరువు హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టలేము. ఓన్లీ 5 ఇంచ్ ఆర్ 6 ఇంచ్ పాట్స్ అయితే పెట్టగలమనమాట. నా దగ్గర ఐకియా పాట్స్ ఉన్నాయండి. సో, లాస్ట్ టైం తీసుకున్నాను. అవి చాలా చిన్న పాట్స్ అనమాట. సో, అవైతే 2 అయితే పెట్టేశాను. సో, ఇట్లాగా మనం ఒక్కొక్కటి ఆర్గనైజ్డ్‌గా వాళ్ళు పేపర్‌లో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్నీ కూడా ఫిట్ చేసేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇదింకా హోమ్ ఎంట్రన్స్‌లో పెట్టానండి. చిన్న పార్టిషన్ లాగా ఉంది చూడండి పక్కన. సో, ఆ పార్టిషన్‌కి కార్ పార్కింగ్‌కి మధ్యలో అయితే ఈ స్టాండ్ పెట్టి ఎంట్రన్స్‌లో అయితే పెట్టాననమాట. చూస్తున్నారు కదా! ఐకియా పాట్స్ కొంచెం సెరామిక్ పాట్స్ బరువు ఎక్కువ లేనివైతే పెట్టాను. సో, నా దగ్గర సక్కలెంట్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఎగ్లోనిమా ఉంది. అదైతే పైన పెట్టాననమాట. పైన రోలో పెట్టుకున్నవి కొంచెం హైట్‌వి పెట్టుకోవచ్చండి. బట్ కింద రోలో అయితే మనకు ఆ స్కోప్ లేదు. సో, ఇట్లాగా మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందనమాట. సో, మనం పైన ఎస్ హుక్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఎస్ హుక్స్ పెడితే ఇంకా కిందకొచ్చేసిందండి పాట్. అందుకని నేను ఇట్లాగా థ్రెడ్సే కాబట్టి చక్కగా ముడులైతే వేసేసా. సో, మనం పెద్ద పెద్ద పాట్స్ కాకుండా ఇట్లాగా చిన్న చిన్న స్టాండ్స్ పెట్టుకొని అక్కడక్కడ మనం గార్డెన్‌లో గనక అరేంజ్ చేసుకుంటే ఆర్ ఎల్స్ మనం బాల్కనీస్‌లో అరేంజ్ చేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మన ఛానల్‌ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.